ఇక పంచాయతీ మళ్ళీ మొదటికి స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం. గతంలో మాదిరిగా నిర్వహణే మార్గం. అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం. స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేత. 42% కోట అమలుపై స్పందించని సీఎం అని చెప్పేసి ఇన్నొద్దులు ఏం చెప్పిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 42% రిజర్వేషన్ అమలు కావడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేస్తున్నామని చెప్పిండ్రు. కానీ నిన్న మాట్లాడిన మాటలల్లా మాట మార్చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని తెర మీదకి కూడా తీసుకురాలేదు. ఇక 42% రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా కల్పిస్తారు? చేసిన కులగణన కూడా చెల్లదు అని చెప్పేసి అక్కడ వైష్ణవ్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో చేసిన కులగణన చెల్లదు, దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా ముందడికి తీసుకొని పోయినరు వాళ్ళు. అది చెల్లదు అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. 160 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి కూర్చున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు తెలంగాణ సమాజం, ఈ రాజకీయాలు తెలిసినోళ్ళు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ ఎందుకు అవుతున్నాయి అని అంటే బీసీ కులగణన చేపట్టినాం కదా, 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ మీకు అమలు కావాలంటే దాని విధి విధానాల అమల్లోకి రావాలి కాబట్టి 42% రిజర్వేషన్ అమలు కావాలి కాబట్టి అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నామని చెప్పిండ్రు కదా. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం వెనుక మతలాభం ఏంది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. తీవ్రమైన వ్యతిరేకత. మొన్న సభకాడికి పోతే ప్రతి ఒక్కరు అదే ముచ్చట చెప్పుడోల్లా. ఏం ముచ్చట చెప్పుడు? దమ్ముంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టుమను, దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుమను. ఎన్నికలు ఎందుకు పెడతలేడు? ఉరుకుతాడు పత్త లేకుండా. ఉంటాయి మన దాంట్లో బయట్లు ఉంటాయి చూడుర్రి. ఎవరు చెప్పించినే కావు, ఎవరు మాట్లాడిపించినే కావు, మొత్తం మీద మైకు పెట్టంగానే అవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొన్నటిదాకానేమో 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి దాట వేసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా 42% రిజర్వేషన్ నిన్న చాలా అంశాలు మాట్లాడిండ్రు. కేంద్రం నన్ను ఫాలో అవుతాంది, మోడీ నన్ను ఫాలో అవుతాండు, కులగణన ఎట్లా చేయాలనో నన్ను అడగండి నేను చెప్తా, అట్లా ఇట్లా మాట్లాడిన రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ గురించి కానీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ మాట్లాడలే, ఊసెత్తలే. దీని వెనక మొదలాపోయింది అంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే అని చెప్పేసి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు హడావిడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటి వరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనే సాక్ష్యం. కులగణన అంశం తమదేనని, రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత, సాధికారకత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కారు తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టారీతన తప్పుల తడకగా ఇంటింటి సర్వే నిర్వహించడమే కాకుండా అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణనే చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం అసాధ్యమని తేలింది. ఇక్కడ కులగణననే అది తప్పుల తడక, మీరు ఇష్టారీతన ముంగడికి పోయినరు, విధి విధానాలు ఫాలో కాలేరు, మీకు అధికారం లేదు కులగణన చేయడానికి అని ఇక్కడ కేంద్ర సర్కారే చెప్తుందంటే ఇలా కేంద్రం పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం చేసిన బీసీ కులగణన ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేసిన కులగణన ఇలా ఆ కులగణనను ఆమోదిస్తుందని ఎట్లా అనుకుందాం? ఇలా డైరెక్ట్ ముఖం మీద చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ నాయకులు పోయి అక్కడ ఎంపీలను బతిలాడుకోకముందే కులగణన ఏదైతే మేము చేపట్టినామో తెలంగాణ రాష్ట్రంలో దానికి మద్దతు ఇయ్యండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి కేంద్రంలో ఉన్న ఎంపీలను ప్రతి ఒక్క పార్టీ దగ్గరికి పోయి బతిలాడుకోకముందే, మోడీతోని చర్చలు జరపకముందే, మోడీ అపాయింట్మెంట్ తీసుకోకముందే ఇలా ఈ ముచ్చట తేల్చేసిండ్రంటే రేపు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారా? ఈ అంశాన్ని పార్లమెంట్లో పాస్ చేస్తారా? బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని చెయ్యరు. అక్కడ అర్థమైతా ఉన్నది క్లియర్ కట్గా. ఎందుకంటే అక్కడ పారదర్శకత లేదు, మీరు ఇష్టారీతన ముంగడికి పోయిరని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా వైష్ణవు. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. మళ్ళా మొదటికే వచ్చింది. స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటి వరకు కేవలం ఆర్టికల్స్ 243D/6 243T/6 ప్రకారము మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో ర్యాండమ్గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తుండగా ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కె కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు పలు స్పష్టమైన ఆదేశాలను RRRT పేరిట పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో మొట్టమొదటిది ప్రతి స్థానిక సంస్థల
సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలే, మా ఇష్టారీతన ముంగడికి పోతాం, మాకు ఇష్టం వచ్చిన ముంగడికి పోతాం అని చెప్పేసి 20 లక్షల బీసీ జనాభాను మింగినరు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ శాతం పెరిగింది కానీ బీసీ జనాభాను మింగినరు అని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చినాయి. ఒక డెడికేటెడ్ కమిటీ లేదు, ఒక డెడికేటెడ్ కమిషన్ లేదు, ఇష్టారీతన చేసుకుంటా పోయినరు అని చెప్పేసి మాట్లాడిరు. ఒక పారదర్శకత లేదు అని చెప్పేసి మాట్లాడినరు. ఇక ఈ పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అవ్వడు కష్టమే. ఈ పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించిన ఆ బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో 42% బీసీలకు రిజర్వేషన్, బీసీ కులగణన, తెలంగాణ రాష్ట్ర కులగణన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం కష్టమైనని ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది. ఇంకేం కావాలో చెప్పుండ్రి. 166 కోట్ల ప్రజాధనం వృధా చేసిండ్రు. ఇప్పుడు తెగేసి చెప్తా ఉన్నది కేంద్ర సర్కార్, మేము అక్కడ ఆమోదించం, అక్కడ దాకా పోకముందే ఇక్కడ బయట చెప్తా ఉన్నారంటే పార్లమెంట్లో ఆమోదిస్తారని నమ్మకం ఏంది చెప్పుండ్రి. ఇక్కడనే వాళ్ళు కుండ బద్దలు కొట్టిండ్రు. అదే చేసుడు పారదర్శకతతో వేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు మంచి పేరు వస్తుండే కదా, అదే పేరు మంచిగా వస్తుండే కదా, వ్యతిరేకత రాకుండా ముందడికి పోతుండే కదా. బీసీ కులగణన చేపట్టిండ్రు అని చెప్పేసి ఇలా తప్పుల తడకగా ఎన్నో లక్షల బీసీ జనాభాను తగ్గించిండ్రు. ఇది కథ. ఇక మరేందో బీసీల కోసం పోరాటం చేసేటోళ్ళు 20 లక్షల మంది జనాభా తగ్గింది, 20 లక్షల మంది జనాభా తగ్గింది అని చెప్పేసి అప్పుడు చాలా మంది మాట్లాడినరు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? 20 లక్షల జనాభాను తగ్గించిండ్రు, అయినప్పటికీ కూడా దాని బిల్లు ప్రవేశపెట్టిండ్రు. 42% రిజర్వేషన్ అన్నారు కదా, మరి వీళ్ళు 20 లక్షల మందిని ఏం చేసిండ్రు అని చెప్పేసి ప్రశ్నించేటోళ్ళు కూడా ఇలా సపోర్ట్ చేస్తలేరు. మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, ఏం కథనో తెలియదు.